Praise the Lord, everyone. Today, Bible verse, morning Bible verse, Romans 12, chapter 12 verses. ఈరోజు దేవుని వాగ్దానము రోమా 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి, ప్రియమైన బిడ్డ, క్రీస్తు నామమును బట్టి దేవుడే సెలవిస్తున్నాడు. మరి నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, మరి శ్రమ యందు ఓర్పు కలవారై. మనందరికీ శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఓర్పు కలిగి ఉండాలి, అలాగే నిరీక్షణ కలిగి ఉండాలి, పట్టుదలతో ప్రార్థించాలి. ఏదైనా ఒకసారి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా జరగలేదు అనుకోండి, కొన్నిసార్లు ఏంటి ఈసారి ప్రార్థన చేసినా నాకేం జరగట్లేదు అని మర్చిపోతుంటాం, వదిలేస్తుంటాం, దిగులు పడుతుంటాం. ఒక పరీక్ష రాసాగానే రిజల్ట్ రాదు కదా, అది కొంచెం టైం పడుతుంది. అంతవరకు వెయిట్ చేస్తాం. పాస్ అవ్వాలి అని దండం పెట్టుకుంటాం దేవుడికి. అలాగే నీవు కూడా దేవుడిని ఏదైనా అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకో, నిరీక్షణ కలిగి ఉండు, దేవుని సన్నిధిలో మరి ఓర్పుతో ఉండు, ప్రార్థన చేయి. తప్పకుండా 100% నేను ఇస్తాను. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. అందుకే ప్రియమైన సహోదరి, ఇదే కాలసిన ప్రార్థన చేసుకుందాం. ఎన్ని దినంలో ప్రార్థిస్తున్నా కానీ నీలో నిరీక్షణ లేదేమో, ఓర్పు లేదేమో, ప్రార్థన ఎందుకు పట్టుదల లేదేమో, ఈరోజు ప్రార్థిద్దాం. తండ్రి, నేను ఈ రోజు నుంచి నేను ప్రార్థిస్తాను, పట్టుదలతో నిరీక్షణతో ఉంటాను, ఓర్పుతో ఉంటాను. నేను అడిగింది నాకు నువ్వు నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాగండ మహోన్నత సర్వాధికారి నీకే వందనాలు. అవునయ్య, నువ్వు ఇచ్చిన వాగ్దానం కలిగి వందనాలు ప్రభా. నిరీక్షణ కలిగి ఉండాలన్నా, ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి. నా ప్రతి ఒక్కరిని ఎందు ప్రార్థన ఎందు పట్టుదలతో, నిరీక్షణతో, ఓర్పుతో ఉండి వారి జీవితాల్లో ఏమేమి పొందుకోవాలనుకున్నారు వాటి అన్నిటిని పొందుకున్నట్టు ఈ ప్రార్థన ఎవరెవరు విన్నారో వారిని, వారి కుటుంబాలను, వారి అవసరతలతో నన్ను వారికి సహాయం చేసి వారిని దీవించి ఆశీర్వదించమని, దినమంతా నువ్వే కాచి కాపాడమని నజరేయుడైన పరిశుద్ధుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్.